విన్నారు కదా, చూసే ఉంటారు యువ సంగ్రామం. సో అఫ్కోర్స్ అక్కడ కొంతమంది వీళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. మరి విద్యార్థి నాయకులు లేకపోతే బీఆర్ఎస్ నాయకుల దగ్గర కొంతమంది తొడగొట్టారు, కొంతమంది సవాల్ చేశారు. సో ఓవరాల్గా ఆ సదస్సు, ఆ మీటింగ్ మీద, యువ సంగ్రామ సదస్సు మీద మీ రియాక్షన్ ఏంటి? అది యువ సంగ్రామ సభ కాదు, బీఆర్ఎస్ పార్టీ సంతాప పశ్చాత్తాప సభ. ఎందుకంటానంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టుంది. 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు గుర్తురాలేదు, నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారండి వీళ్ళు? లెక్క పెడితే తొలి అమరుడు నారాయణ ఖేడు మన్నేప రామకృష్ణ దగ్గర నుంచి బోడా సునీల్ నాయకు, ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముత్యాల సాగర్ రైలుకు ఎదురుగా వెళ్ళి నా చావుకు కరోనా కేసీఆరే కారణమని చనిపోయిండు. మొన్నటి వరకు ప్రవళికా చావు వరకు, ప్రవళికా చావుని ఏ విధంగా కించపరిచిండండి? ఒక యువతి గ్రూప్స్కు ప్రిపేర్ అవుతుంటే అసలు అభ్యర్థే కాదు అని ఘోరంగా అవమానపరిచినటువంటి భారత రాబందుల సమితి, అది పశ్చాత్తాప సభ. మళ్ళీ ఆ సభలో ఏం మాట్లాడు? ఏడుపు కొట్టు సభ. అది ఏం చెప్తాడు? తప్పు జరిగింది, నేను తప్పు చేసిన, నిజంగానే మిమ్మల్ని మోసం చేసిన, లీకులు చేసిన, ప్రశ్నపత్రాలు లీకులు చేసిన, గ్రూప్ అని ఉద్యోగాలు అమ్ముకోబోయినా, కాబట్టి నా పరీక్షలు చేత కాలేదని చెప్పి ఒప్పుకున్నట్టుంది. మా సన్నాసి మాటలు మాట్లాడినట్టుంది స్పష్టంగా. కాబట్టి ఎంత చేసిన చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. నిరుద్యోగులారా, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదో జగిత్యాల కవి ఇప్పుడు గుర్తొచ్చిండానికి, అనిశెట్టి ప్రభాకర్ గారు, చిత్రకారుడు, కవి, మంచి సూక్తులు చెప్పేటువంటి చిన్న మినీ కవితలు రాసేటువంటి ఆయన, గొప్ప కవి. ఆయన ఈరోజు గుర్తొచ్చిండు, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాలే. కరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ నాయకులకే సరిపోతాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది నిరుద్యోగులకి? ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ముందు పారిశ్రామికవేత్తలతోనో లేకపోతే వ్యాపారస్తులతోనో భేటీ అవుతారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల సేపు భేటీ అయ్యి పరీక్షలు మీరు ఏ విధంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలంగాణ వచ్చి నేర్చుకొని ఇక్కడ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి టీజీపీఎస్సీగా మార్చినందుకు ఇలా నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంటున్నారుగా, 1,60,000 ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారు మీరు? నేను అడుగుతున్న సిఆర్ బిస్వాల్ కమిషన్ 2021లో 1,91,129 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. మరి నువ్వు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా డబ్బాలు కొట్టుకుంటావు. మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,673 ఉద్యోగాలు భర్తీ చేసినా మరి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? మేము అన్నాం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాం, మాట ఇచ్చినాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు, రకరకాల సృష్టించిన సమస్యలు, నోటిఫికేషన్లో లోపాలు, అవన్నీ న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి పారదర్శకంగా వేగవంతంగా 67,673 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత, చరిత్ర ఈ దేశంలో ఎవరిదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డిదే. నేనేదో గొప్పలు చెప్పట్లేదు, ఇది సత్యం. 10 ఏళ్లలో నీకు చేత కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్ 14 ఏళ్ళు పట్టిద్దా? ఉద్యమకారుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో 14 ఏళ్ళు పట్టిద్దా? ఇలా గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి వాళ్ళు, విజేతలైన వాళ్ళని అడగండి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని అడగండి. ఎవరికి వచ్చిన ఉద్యోగాలు? మట్టిలో మాణిక్యాలు వాళ్ళంతా కూడా. ఒక్కొక్కళ్ళు చిన్న స్థాయి, కింది స్థాయి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ బిడ్డలకు వచ్చినాయండి. అట్లాంటి ప్రతిభావంతులు మట్టిలో మాణిక్యాలని గ్రూప్ 1 అధికారులుగా ఎంపిక చేస్తే తట్టుకోలేక ఇలా సంగ్రామ సభ అని చెప్పేసి ఇలా పశ్చాత్తాపం పడతారా మీరు? పశ్చాత్తాప సభని యువ సంగ్రామం అని పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు, ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. ఇలా సునీల్ నాయక్ వీడియో తీయండి, మీరు పెట్టండి సునీల్ నాయక్ వీడియో. బోడా సునీల్ నాయక్ ఎందుకు చనిపోయిండు? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో విశ్రాంత ఉద్యోగులకే ఉద్యోగాలు ఇస్తే అది మాకు వద్దు, 59 ఏళ్ళకే ఉంచండి, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచొద్దు, మేము నష్టపోతున్నాం, మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ఆవేదనతో లైవ్లో వీడియో తీసుకొని బోడా సునీల్ నాయక్ చనిపోతే, నిమ్స్ హాస్పిటల్లో చనిపోతే ఎవడన్నా వచ్చిండా పరామర్శించిండా? ఈ రాబందులు వచ్చినాయా? ఇవాళ పొద్దున సంగ్రామ సభ అని చెప్పి పశ్చాత్తాపడుతున్నటువంటి సంతాన సభ పెట్టిన రాబందులు వచ్చినాయా? బోడా సునీల్ నాయకుని పరామర్శించరా? ఇవాళ నీతులు చెప్తుంటే ఎట్లుందంటే 100 గొడ్లను తిన్న రాబందట నీతి వాక్యాలు చెప్తే ఎవడ నమ్ముతాడా? సరే, మా నిరుద్యోగులను మేము ఒకటే అంటున్నాం, అందులో కొంతమంది నిరుద్యోగులు వచ్చారు. బాలకసుమని అని చెప్పిండు కదా, రైతులు రావటం లేదు, మా బీఆర్ఎస్ కార్యకర్తలే వచ్చి ఆడ కూర్చుంటున్నారు, అందుకే కోసేయండి, రైలు పట్టాలు కోసేయండి, బీఆర్ఎస్ మన సింగరేణి భవన్ తగలబెట్టండి అన్నట్లు ఆ విధంగా జిల్లాల నుంచి వీళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టుకొచ్చారు. సరే, కొద్దిమంది దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఆస్పిరేట్లు ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను నిరుద్యోగ సమాజాన్ని, ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచిన జీవోలు తెచ్చింది ఎవరండి? జీవో నెంబర్ 47 తీసుకొచ్చిన కేటీఆర్ని మీరు ఎందుకు నిలదీయలేదని అడుగుతాను నిరుద్యోగుల్ని. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు హైదరాబాద్లో ఉద్యోగాలు రాకుండా, ఖమ్మం కానీ వరంగల్ కానీ ఇంకో చోట ఇంకో జిల్లా కానీ కరీంనగర్ వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నది ఆ తప్పుడు జీవో తీసుకొచ్చింది ఎవరు?
అడక్కపోయారా? ఇంకో విషయం ఏంటంటే గమ్మత్తు అంటే అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది, జీవోల గురించి మాట్లాడతారు. సబితా ఇంద్రెడ్డి గారు అదొద్దు 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 అంటే వీళ్ళ దొంగతనం, వీళ్ళు చేసిన తప్పులు మొత్తం బయటపడతానే అమ్మాయిని వారించారు. తక్కువ మాట్లాడు, 10 నిమిషాలు అమ్మాయి మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నటువంటి నిజమైన దగ్గులు బాజీలు వీళ్ళండి. అది తెలుసు. నిజంగా 67,673 ఉద్యోగాలు నియామక పత్రాలు ఎక్కడిచ్చిండు? ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండు. ఎల్బీ స్టేడియంలో ఒక ముఖ్యమంత్రి ఇవాళ నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిండంటే ఆయనలో ఎంత స్ఫూర్తి ఉందో అర్థం చేసుకోండి. ఆ ముఖ్యమంత్రులు ఎంత స్ఫూర్తి. గతంలో మీరు పరీక్షల వాయిదా వేయమంటే అసలు ఎందుకు జరిగింది? ఇలా నోటిఫికేషన్ దాంట్లోకి వెళ్లే ముందు, దాంట్లో ఆ లీకేజీలు, ఆ వాయిదాలు, ఆ పర్వంలోకి వెళ్లే ముందు మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మురళి గారు, కేటీఆర్ గారు అన్నది ఏంటంటే